శ్రీరామ్ బోలో జై శ్రీరామ్. 16,000 16,000 అంటారు ఈ గణపతికి. గాయస్ ఇది చూడండి మస్తు ఉన్నది గణపతి. శివాజీ మహారాజ్ గణపతి శివాజీ మహారాజ్ టైప్ లో ఊకొని 18,000 చెప్పాడు. సో మనకి 10,000 ఇస్తే మాత్రం చాలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. గైస్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మా సొసైటీలో వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి బుకింగ్ అయితే వచ్చినాం. సో సడన్లీ ఫిక్స్ అయిపోయింది మా సొసైటీలో ఫస్ట్ టైం మేము వినాయకుడిని బుక్ చేయడం. సో వాళ్ళైతే తెలుగు వాళ్ళనే కాదు, తెలుగు వాళ్ళు అని అందరం గుజరాత్ వాళ్ళు అన్ని జాతి వాళ్ళు ఉంటారు. సో అందరం కలిసి గణపతిని అయితే పెడుతున్నాం గైస్, అంటే పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు వినాయకుడు బుకింగ్ అయితే వచ్చినాం. వినాయకుడు బుకింగ్ ఎక్కడ వచ్చినాం అంటే ఇంతకుముందు బ్లాగ్ లో చూసిరు కదా. సో నేను చెప్పాను గిరిట్ రోడ్ ఆ రూట్ కి వచ్చినాం. సో వినాయకుడు బుకింగ్ అయితే మన వాళ్ళు వెళ్ళిర్రు లోపలికి, మేము బయటకు వచ్చి వీడియో తీస్తున్నాం. సో 4 ఫీట్స్ కంటే ఎక్కువైతే పెడతలే, ఫస్ట్ టైం కదా 4 ఫీట్స్. తర్వాత చిన్న పెంచుకుంటూ పోతాం. మన వాళ్ళు వచ్చారు ఆడికి, మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిర్రు. సో చూడండి ఎలా బుక్ చేస్తాం ఇక్కడ. గాయస్ వచ్చేసినాం ఇక్కడ గణపతి చూద్దాం కదా, లోపలికి అయితే వచ్చినాం ఇప్పుడే. చూది ఇవ్వగా. సో గైస్ ఇప్పుడైతే మనం గణపతి షాప్కి అయితే వచ్చేసినాం. అన్ని చిన్నవే 4 ఫీట్స్ 5 ఫీట్స్ అన్నీ అంతే ఉన్నాయి, దానికంటే అయితే పెద్ద ఇల్లు వేయి. సో ఇళ్ళకి వచ్చినాం చూడనీకి. ఎట్లా చూట్ వచ్చారన్న ఓమా గైస్ ఈ గణపతి చూసిర్రా 16,000 16,000 అంటారు ఈ గణపతికి. ఓ ముంగా కదా ये दिवस जियो थे आज छने काले ग्रुप में मोकलेला थे काले तो તમે 14,000 રાખી ને આપણે એ સરકાર గైస్ గణపతి వస్తుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంత 4 ఫీట్స్ గణపతికి 16,000 20,000 అంటే ఎంతో ఘోరం కదా ఇది గాయస్. रियल कॉस्ट्यूम ने જો હજુ કામ બાકી છે. આ બધા આખો પડાય ગયો, આ બંગડી બનાવી બધી 4.5 ફૂટ છે. હા વાત કરી લે આપણે ફોન પર ఇద్దర రేట్ అయితే వేరే లెవెల్ అంటారు. ప్రతి రేట్ అయితే వేరే ఉన్నాయి. మనం అనుకున్న దానికంటే రేట్ ఘోరంగా ఉంది ఇక్కడ. కిరణ్ ఈ గణపతి చూడండి గాయస్, దీన్ని చూడండి. సో గైస్ గణపతి కూడా వచ్చేసి బాగుంది చూడండి ఇక్కడ. అది ఈ మీద ఉన్నాయి మంచిగా ఉన్నది, ఇది కూడా బాగున్నది. ఇది దాన్ని ప్యాకింగ్ చేసి ఉన్నది, అంత క్లారిటీ కనబడవచ్చు మీకు చూడండి. ఇది అయిపోయింది, ట్యాగ్ వేసింది దాన్ని. బుకింగ్ అయిపోయింది. ట్యాగ్ ఉంటుంది చూసినావా, ట్యాగ్ ఉన్నది బుకింగ్ అయిపోయినట్టు. ఒకటి ట్యాగ్ ఉంటే బుకింగ్ అయిపోయినట్టు. అన్ని చిన్న గణపతులు భలే ఉన్నాయి. ఇక్కడ చూడట, ఈ గణపతి చూడట. అరే అనుకున్నాడు చలో ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడే చూడు, మేము వచ్చింది ఇంత అయిపోయింది. మన మామన ఇప్పుడు వచ్చిండు ఆయన. ఏం పని ఉన్నదే ఇంకా చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చింది మా కోసం. ये तो जो આપણે કેમથી આપણી પાસે પેમેન્ટ વધારે નહીં મળે બરાબર ને. આપણે ગણપતિનું નક્કી કરવાનું અને સાથે આપણે મંડપનું બી ખર્ચો બી જોવાનો છે, બંને જોવાનો. નહીં તો આપણે ઓછું મૂર્તિ બી લઈ તો કોઈ વાંધો નહીં. આપણે પહેલા વર્ષે సామందిరం ఇది బాగున్నది.
లాల్ బాగా लाल बाग बिस्कुट अटंटले सो हाँ थोड़ा आगे से खींचो ऐसे हाँ उनको अनिल भाई बोल रहे हैं अच्छा से वीडियो निकाल ఇప్పుడు మన వాళ్ళు ఇంతకుముందు ఆడ ఏం మాట అయినామంటే గ్రూప్లో సో మనకి ఫస్ట్ టైం కాబట్టి బడ్జెట్ అయితే ఎక్కువ లేదు ఫస్ట్ టైం అయితే బడ్జెట్ తక్కువ ఉంది సో మన గణపతి వచ్చేసి కూడా చిన్న రేంజ్లో ఫస్ట్ టైం అయితే చిన్నది పెట్టినాం కదా కానీ తక్కువ రేంజ్లో తీసుకోవాలి ఎందుకంటే మనకి పూజలు కానీ డెకరేషన్ కానీ కొంచెం ఖర్చు అవుతుంది కదా దానికోసమే గాయస్ ఇది చూడండి మస్తు ఉన్నది గణపతి శివాజీ మహారాజ్ గణపతి శివాజీ మహారాజ్ టైప్లో ఊకొని ఇగో ఏనుగు సూపర్ ఉన్నది గణపతి బాగున్నది గణపతి అయితే శివాజీ మహారాజ్ శివాజీ టైప్లో बारह 500 કેટલા ઘણું બધું છે બરાબર તમને એવું લાગે એટલે આમાં આપણે હા એમ સારું એ બધાના મગજમાં એમ તો લુક તો સારું છે ને બેકગ્રાઉન્ડ આ છત્રપતિ શિવાજી મહારાજ એમ સારું છે એકવાર એ રેટ પૂછીએ આપણે છે ચલો ચલો બહાર సో గైస్ నాకు పర్సనల్లీ అయితే ఈ షర్ట్లో ఈ గణపతి బాగా నచ్చింది నాకు సో దీని రేట్ అయితే మరీ ఘోరంగా అన్నాడు 18,000 అంటున్నాడు 18,000 ఇంకా అంత లేదు మనకడ బడ్జెట్ జబర్దస్త్ ఉంది గణపతి समाचार फुटने पैटर्न भी है कि नहीं ఇది సెల్ఫీ సో గైస్ ఇల్లైతే నాకైతే ఈ గణపతి కొంచెం నచ్చింది నాకు బాగా గణపతి నచ్చిండు ఈ గణపతి సో దీని రేటు కూడా 16,000 అంటారు గైస్ సో ఇంతమంది చూడొచ్చు మనం తెలుగులో గణపతి అని బ్లాగ్ తీసినాం సో మనకి 6 ఫీట్ వచ్చేసి మనకి 16,500 పడ్డది ఈ 4 ఫీట్స్ కూడా ఎంత రేటు చెప్తున్నారు మరి ఘోరంగా ఎక్కువ చెప్తున్నారు గైస్ రేటు ఎందుకంటే పండగ ఎప్పటికైనా పండగ ముందు అంటే 10-15 డేస్ ఉంది ఇంకా ఈ ఫెస్టివల్ సో 15 డేస్ ముందు ఏమవుతుందంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు అదే ముందు బుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది సడన్లీ ఫిక్స్ చేసారు మా సొసైటీలో కూడా పెడదామని ఫస్ట్ టైం పెడదామని ఫిక్స్ చేసారు అందుకోసమే తొందరగా బుక్ చేస్తున్నాం అన్ని రేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలే గైస్ సో అన్నీ చూసి అంటే మన రేట్లు అనుకుంటేనే వస్తుంది దీనికైతే 16,000 చెప్పిండు 18,000 చెప్పిండు సో మనకి 10,000 ఇస్తే మాత్రం చాలా బెనిఫిట్ చాలా సేఫ్ అవుతుంది మనకి అంటే ఈ సంవత్సరం కాదు పెట్టేది పైసలు అనేది తక్కువ కలెక్ట్ అయినాయి మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ మంది తెలియదు కదా తక్కువ కలెక్ట్ అయినాయి దానివల్ల తక్కువ బడ్జెట్లో మనం చూసుకోవాలి వినాయకుడు ఏమో డెకరేషన్కి ఉన్నది ఇంకా కాకపోవచ్చు సో మా సొసైటీలో అంతా గుజరాత్ వాళ్ళే ఉంటారు గుజరాతే మాట్లాడతారు సో వాళ్ళ ముందు కూడా మేము గుజరాత్లో మాట్లాడవలసి వస్తుంది సో మీకు అర్థం కాదు సో మీరైతే బ్లాగ్ అట్లే చూడండి సో మీకు అనిపించచ్చు వీళ్ళేది ఏ భాష మాట్లాడతారని గుజరాత్లో మేము మాట్లాడేది సో వాళ్ళైతే హిందీలో అయితే మాట్లాడలేరు గుజరాత్లో మాట్లాడతారు సో చూడండి సో గైస్ ఇప్పుడైతే మనం వేరే షెడ్కి వచ్చినాం చూడొచ్చు సో అదే రూట్లో అన్ని గణపతులే ఉంటాయి గైస్ ఈ రూట్ అంతా గణపతులే చిన్న గణపతులే ఉంటాయి બધા જો શાંતિથી ફેસ કટ જો બેસીને જો તો પહેલા ફેસ જો ફેસ બેસીને ફેસ જો అరే వల్సాడ్ బుక్ చేసినారా వాళ్ళగా వల్సాడ్లా ఏ శైలేష్ గారు ఎట్రా సో గైస్ ఇప్పుడైతే మేమైతే మొత్తం తిరుగుతున్నాం ఇంకేదైతే షిఫ్ట్ చేయలే గణపతిని సో అన్ని సెట్లు తిరుగుతున్నాం గైస్ సో చూడవచ్చు మొత్తం అయిపోయినా మొత్తం ఉడక మాత్రం మామూలు పోవట్లే వర్షాలు అంటే ఇక్కడ వర్షం తక్కువైపోయినాయి గైస్ సో వర్షం తక్కువైపోయి గాలి అనేది ఉండలేదు గాలి అనేదే లేదు ఇక్కడ సో ఉబ్బరిస్తుంది ఎక్కువ సో గణపతి అయితే చూస్తున్నాం గైస్ చూస్తే ఉన్నాం అన్ని చెట్లు తిరిగినాం ఇంకా సో గైస్ మా ఏరియాకి ఏదైనా కూడా ఈయననే చూసుకుంటాడు బంగారం ఏదైనా చేయాలన్నా కూడా బంగారం కానీ ఏదైనా కానీ సో మంచి ఎలా పూరా సొసైటీకి మొత్తం గణపతిని చూసుకునేది అతను మేనేజ్మెంట్ మంగళమూర్తులు ఉన్నాయి చిన్న గణపతులు ఉన్నాయి గైస్ అన్నీ అంటే మంగళమూర్తులు ఉన్నాయి
సో మనకు మంగళమూరుకి వద్దు, విజయల్పూరా. విజయపూర్కి వచ్చి చాలా పోయొచ్చాం పోయొచ్చినవరా. సో గైస్ మళ్ళీ వేరే షెడ్కి వచ్చినాం. అటు సైడ్ షెడ్యూల్ షెడ్స్ ఉన్నాయి కదా కొన్ని. చూడండి గైస్ అన్నీ గణపతులు. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా గణపతులని. చూడండి గైస్, నాకు ఈ గణపతి కూడా ఇట్లా కొంచెం ఇదే కొంచెం మంచిగా ఉంది, ఈ గణపతి బాగుంది. సో గైస్ మీరు చూడొచ్చు ఈ రోడ్ అంతా గణపతులే. సో ఇక్కడ గణపతులే, ఇక్కడ గణపతులే, ఇక్కడ గణపతులే, అంటే పక్క పక్క షెడ్లే అన్ని. ఇక్కడ షెడ్ ఉంటే ఇక్కడ ఒక షెడ్. సో చూడండి ఇక్కడ ఒక చిన్న గణపతులు. సో అక్కడ చూడొచ్చు వైట్ కలర్ ఆడ గణపతులే. ఇక్కడ వైట్ కలర్ కవర్ కనబడుతుందా, ఆడ గణపతులే. ఈ రూట్ అంతా గణపతులే ఉన్నాయి గైస్. మళ్ళీ ఈ రూట్ అంతా గణపతులే ఉన్నాయి. సో ఈ ఏరియా వచ్చేసి గణపతుల ఏరియా, అంటే మొత్తం అన్ని గణపతి సీజన్ అప్పుడే. మళ్ళీ దుర్గామాత అప్పుడు కూడా ఇక్కడ అన్ని దుర్గామాతలు అమ్ముతారు గైస్, దుర్గమ్మలు. సో గైస్ ఇప్పుడైతే ఎక్కడైతే చూసినామో ఇక్కడ కరెక్ట్ అనిపిస్తలేదు. సో ఇక్కడి నుంచి అయితే ఓ నాయన ఆగు, బ్లాగ్ తీస్తున్నాం, ఈ కారు గుద్దపోయింది మమ్మల్ని. సో గైస్ అండ్ ఆయన డ్రైవర్ అతను కూడా నవ్వుతున్నాడు. సో ఇక్కడైతే చూసినాం. సో ఇక్కడైతే మేము అనుకున్నట్టయితే లేవు, అనుకున్నట్టు చూసారు కదా ఆడ గణపతిని. సో ఆ గణపతి అయితే నచ్చింది మాకు. పక్కన నందేశ్వరుడు ఉన్నాడు, ఆ నంది ఉంది చూసావా, అటు ఇటు నంది ఉంది. సో ఆ గణపతి అయితే మాకు నచ్చింది, నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా, నాకు కూడా నచ్చింది నాకు గణపతి. సో అది తీసుకుంటాం అంటున్నా కానీ రేట్ ఎక్కువ ఉంది. సో రేటు మన రేట్లో వస్తే మాత్రం తీసుకుంటాం అది. సో అడిగితే అడిగినాం. సో లాస్ట్ కూడా వచ్చి అడుగుతాం, ఇంకా చూస్తాం, ఇంకా ముందు ఉన్నాయంట, చూసేద్దాం ఇంకా ముందు ఇంకేమున్నాయో గణపతులు. సో మనతో మన శైలేష్ ఉన్నాడు, మన తమ్ముడు వచ్చిండు, శైలేష్ తమ్ముడు. శైలేష్ ఎట్లా అనిపిస్తుంది నీకు మొత్తం తిరిగి? లేదన్నా గైస్ మీకు చెప్పాలంటే ఇట్లా అంటే అది ఇప్పుడు మొత్తం షెడ్ అంతా మొత్తం తిరిగినాం మేము, పక్కన షెడ్ మొత్తం తిరిగినాం. కాకపోతే మాకు కావాల్సినంత ఉన్నట్లుగా కనిపిస్తలేదు మాకు గణపతి. అట్లా అంటే మేము ఎలా పెట్టాలనుకుంటాం అంటే ఇట్లా మా ఏరియాలో పెడితే చూసేటోళ్ళకి ఇట్లా మంచిగా అనిపించాలి, అంటే ఇప్పుడు ట్రెండింగ్ యూనిక్గా ఉండాలి అట్లా. అంటే ఇప్పుడు మేము కానీ అలాంటి గణపతి కావట్లే, ఇంకా ముందు పోయి చూస్తాం మేము. మా బాబాయ్ బాగా తొందరపడుతుంది అలా. ఓ మావా వచ్చినావా? చలో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాం ముందుకి. సో గిరిట్ చూసారు కదా ఇంతకుముందు, మీకు గిరిట్ రోడ్ ఇది, గిరిట్ దగ్గర అంటే ఇట్లా బ్రిడ్జ్ చూసారు కదా. సో అక్కడ వెళ్తున్నాం, అక్కడ ఉన్నాయంట గణపతులు. సో అక్కడ మీకు చూపిస్తా, చూడండి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా గైస్, అంతా గణపతుల ఏరియానే, చూడండి మీరు. గణపతి ఫిక్స్ అయిపోయింది ఫైనల్గా. అయితే అందరికీ నచ్చిన గణపతి ఫిక్స్ అయిపోయింది, మన అనుకున్న రేట్లోనే వచ్చింది. అది కూడా 4 feet. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఇంకా రామ మందిరం. సో ఇక్కడ రాముడు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి రామ మందిరం బ్యాక్గ్రౌండ్ వెనుక శ్రీరాముడు అండ్ గణపతి బప్ప. సో అయోధ్య, మొత్తం అయోధ్య కాన్సెప్ట్ ఉంది వెనక. సో ముందు గణపతి. సో గణపతి సూపర్ ఉన్నాడు, మాకు అందరికి నచ్చిండు. సో ఒకరు సో ఈ గణపతి చూసింది ఈయననే ఫిక్స్ చేసింది, నచ్చింది ఫస్ట్ చూసింది. చలో బతా చెప్తున్నాయి ఇలా. नहीं वो अपन को बताओ ना, ये जो वाला बटन इसमें जो कलर करने का वो, इसमें जो स्टार की मूर्ति है ऐसा कलर पीछे का, इसके नीचे वाला दिखा थोड़ा बस ये। मैं मेरे हिसाब से करूँगा भाई साहब, आपको टेंशन मत लो, ठीक हो जाएंगे आपको करिए। ब्लैक मत करना, ब्लैक मत करना है, ब्लैक होगा, ब्लैक सेट का जगह भी मत करना। नहीं बात है ना भैया, मंदिर का वो मंदिर का ब्राउन जैसा ना, अयोध्या में कैसा है केसरी जैसा होता है, तो पर ब्लैक दिखेगा नहीं भैया। हाँ ब्लैक नहीं चाहिए, बड़े ब्लैक नहीं चाहिए, ये नहीं चाहिए ब्लैक, ऐसा ब्लैक नहीं चाहिए। इसके ऊपर कलर आता है ना भाई साहब,
उसमें कैसे ये मंदिर मंदिर कौन सा कलर का आएगा पीछे बैकग्राउंड का मंदिर मेटल में आएगा, मेटल में मेटल में लीजिए चलता है मेटल में ऐसा आएगा हाँ पेलो पेलो अभी मौत से गोल्डन धोती ब्लू આવે પર गोल्डन हाँ चले આ કલર ની આવે हाँ बराबर चले ऐसा ही करना है ये बराबर है भाई આપણે ફેસના કલર બી આજ જોઈએ फोटो पाल ले ऐसा ही करना बड़ा पाल हाँ एक जगह సో గైస్ ఫైనల్ అయితే మేము వినాయకుడిని అయితే బుక్ చేసినాం సో సబ్ లోగ్ ఎక్ బార్ జై శ్రీరామ్ బోలో జై శ్రీరామ్ సో గైస్ ఇప్పుడైతే మేము జై శ్రీరామ్ గణపతి బుక్ చేసినాం కాబట్టి అందరూ జై శ్రీరామ్ అన్నాం సో గణపతి అయితే బుక్ చేసినాం అచ్చా సో గైస్ వినాయకుడు బుక్ అయిపోయింది సో బిల్ బుక్ చేస్తా అంటే బిల్ రాస్తుండు సో బిల్ అడ్వాన్స్ చేయాలి కదా ఇప్పుడు 10,000కి అయితే ఫిక్స్ అయిపోయింది గణపతి ఎట్లా 10,000 10,000కి అయితే కంప్లీట్ అయిపోయింది 10,000కి వచ్చింది మనకి ఆ గణపతి సో మనం అనుకున్న రేట్లోనే వచ్చింది మంచిగా వచ్చింది సో వాళ్ళ ఫినిషింగ్ కూడా సూపర్ అలా ఆయన ఫోటోలు ఇంతకుముందు చూశారు కదా మీరు ఫొటోస్ సో ఆ ఫొటోస్ బట్టి డిజైన్ అయితే మనం చెప్పిన కలర్ కూడా చేస్తారు సో డిజైన్ కూడా మనం చెప్పినట్టు చేస్తారు కలర్ కానీ అన్నీ సో గణపతి అయితే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది గణపతి సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా సో నచ్చినట్టయితే కామెంట్ చేయండి పక్కా కామెంట్ చేయండి మీరు సో మన వీడియో ఇవ్వాలైతే వీడియో తీసేది మొత్తం శైలేషే అజయ్ ఏమైందో వీడియోలోకి రావట్లేదు ఎక్కువ అంటే కొంచెం హెల్త్ మంచిగా లేదు అజయ్ది అందుకోసమే సో గైస్ ఇటు చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని గణపతులు రెడీ అవుతుంది ఓన్లీ 5 feet 6 feet అంతే ఉన్నాయి సో అటు చూడొచ్చు మొత్తం ఇదంతా సో చూడొచ్చు ఇదంతా భోలేనాథ్ గణపతి సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా గణపతులు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఉంది గైస్ చూడొచ్చు ఇంకా ఇలా ఓన్లీ చిన్న చిన్న గణపతులు ఓన్లీ 5 feet 6 feet 7 feet అంతే ఇంకా దానికంటే మించిన గణపతులు అయితే లేవు બસ અંદર 6-7 ફીટ છે 5,000 ને 1 રૂપિયા આપણે એડવાન્સ આપ્યો છે 5,000 રૂપિયા બાકી છે અને આપણે રામજીની સાથે ગણપત દાદાની મૂર્તિ કીધી છે 4,000 एक यूट्यूब पर आएगा ये हाँ अर्जुन कौन से यूट्यूब नाम मनाई ब्लॉग्स हाँ तेरा फोन में गणपति बाप्पा జై శ్రీరామ్ సో గైస్ అడ్వాన్స్ అయితే 5,000 ఇచ్చేసినాం సో చూడొచ్చు మన అంకల్ గుజరాత్లో మాట్లాడిన తాత సో మన బాబాయ్తో కూడా మాట్లాడిస్తా మా గ్రూప్కి అసలు ఏంది रेड मरून अच्छे ने બરાબર પણ રેડ કલર જેવો લાગે આ બે કલર આપણે સિલેક્ટ કરવાના છે બાકી બોડી પર એ લોકોનો બધો કલર એ લોકો બોડીમાં બોડી ટાઈપ જ જોઈએ હા જો એક મારીને બતાવે આપણને ઓ સીલ ઓપનિંગ કરતો છે આપણે ગ્રુપમાં મૂકી દેજે આપણે ફોટો એ બરાબર હા જા બરાબર हाँ बोल नहीं हाँ धोती मारना નહીં મોટી માટે આ ब्लू જ આવે બહુ મસ્ત આવે हाँ એનું વાત છે એમાં કામ ચાલુ કર્યું હમણાં જ. જે કેસ આવે કે નહીં એમ પહેરવાનો તેના પર આ કલર આવે સારું કહેવાય કામ અત્યારે આવ્યો કેવો લાગ્યો હા 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 બરાબર બરાબર છે સરસ સરસ જોઈ લો સિલેક્ટ કરી લો હા તો બરાબર જ છે જ ને આ સેટ છે ને જરા ఇప్పుడు నా పక్కన మా బాబాయ్ ఉన్నాడు మీకు తెలుసు ఎంతమంది వీడియోలో కూడా చూసారు సో మా సొసైటీలో వినాయకుడిని పెట్టడం కారణమే మా బాబాయ్ సో ఎందుకంటే మా బాబాయ్కే థాట్ వచ్చింది మన ఎంత పెద్ద సొసైటీలో వినాయకుడు పెట్టాలిగా మనం కూడా గణపతి పెట్టాలి మనం కూడా మన కుల అంటే మన మతాన్ని కూడా మనం ముందు తీసుకెళ్ళాలి హిందూ ధర్మాన్ని అని ఎట్లయినా పెడదామని అంతకుముందు నాతో అన్నాడు సరే బాబాయ్ నేను అన్నా సో అట్లనే గ్రూప్ అందరినీ తీసుకొచ్చి అందరితో ఇట్లా మాట్లాడి సో అందరినీ మా సొసైటీలో అందరినీ ఫిక్స్ చేసి సో మా సొసైటీలో అందరికి ఎక్కువ టైం ఉండదు సో అందరినీ టైం తీసుకొచ్చి అంటే చాలా మంచి మాకు సంతోషం అనిపించింది సో మా బాబాయ్ అంత టైం తీసుకుంటూ మా బాబాయ్ కూడా యాక్చువల్లీ టైం ఉండదు బట్ ఆయన టైం తీసుకొని ఇవన్నీ చేయించి గణపతి కూడా బుక్ చేయించిండు నిన్ననే మాట్లాడినాం ఈరోజు గణపతి కూడా ఫిక్స్ అయిపోయింది రేపు షెడ్ కూడా రెడీ అవుతుంది షెడ్ కూడా సో ఇప్పుడైతే మా బాబాయ్తోనైతే మాట్లాడిస్తా సో బాబాయ్ నీకు ఎట్లా అనిపిస్తుంది మన గణపతి మండపం మనం వచ్చేసి అరుణాథ్ మండపంలో ఉన్నాం ఇది వచ్చేసి గ్రిడ్ దగ్గర మన హైవే నేషనల్ హైవే దగ్గర గ్రిడ్ దగ్గర అరుణాథ్ మండప్ ఇది అంటే ఇది గణపతులు స్పెషల్ గణపతి తయారు చేసేదే మేము ఎక్కడికి పోలేదు ఇక్కడ మంచి వినాయకుని చూసి సెలెక్ట్ చేసుకున్నాం
సరే ఆయన కూడా మాకు అది ఇచ్చిండు, మేము సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఇది నవసారి, గుజరాత్, మిథిలా నగరి, గోకుల్ధామ్ సొసైటీ, జిల్లా వచ్చేసి నవసారి. అయితే చాలా సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాం పెట్టాలి. మా కులపోలు మా వాళ్ళు చాలామంది అక్కడక్కడ పెడుతున్నారు కానీ మా వల్ల కాలేదు. అయితే ఈ సంవత్సరం మాకు ఆ దేవుడు ఆగమని ఇచ్చిండు పెట్టమని. సరే కొద్దిగా హిమ్మత్ ఇచ్చిండు. అందరు సహకారం వల్ల ఈ మన ఇక్కడ ఉన్న చిన్న పెద్ద గురుదేవం అందరూ అన్ని మతాలు అందరం సొసైటీలో ఎంతమంది ఉన్నాం అందరం. అయితే ఇక్కడ మన తెలుగు అనేది కాదు, గుజరాతీ ఉన్నారు, మరాఠీ ఉన్నారు, యూపీ, బీహార్ ఉన్నారు, చాలా జాతులు ఉన్నాయి. జాతి వాళ్ళందరూ మన లెక్కనే. మనం ఎట్లా చెప్తున్నాం తెలుగు వాళ్ళు కూడా మన లెక్కనే. మనం చెప్పిన మాట వింటారు, వాళ్ళు చెప్పిన మాట మేము వింటాం. ఆ సంఘటనలో ఇది మాకు ఇవాళ ప్రూఫ్ అయింది. ఇవాళ మేము గణపతి సెలెక్ట్ చేసుకున్నాం. రేపు మండపం కూడా తయారవుతుంది. ఫస్ట్ సంవత్సరం ఎందుకంటే కొద్దిగా చిన్న రేంజ్లో నడుతున్నాం. సరే ఆ భగవంతుడు సహకరిస్తే మళ్ళీ మేము మంచి డెవలప్మెంట్ అవుతాం, మళ్ళీ మంచి ఒక పేరు తెచ్చుకుంటాం. శ్రీ గణేశాయ నమ. శ్రీ గణేశాయ నమయ. సో వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్